ఓం నమో భగవతే వాసుదేవాయ. చివటం కళావేదిక వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో 4, 5, 6వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పాండవుల సైన్యంలోని ప్రధాన యోధుల గురించి ఈ శ్లోకాలలో వర్ణిస్తున్నాడు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. ఓ ఆచార్య, ఈ పాండవ సైన్యంలో చాలా మంది పరాక్రమంతులు, అస్త్ర విద్యలో నిపుణులు, యుద్ధంలో భీమార్జునులతో సమానమైన యోధులు ఉన్నారు. వారే యుయుధానుడు, విరాట్ మహారాజు మరియు ద్రుపద మహారాజులు. అలాగే 5వ శ్లోకం. దృష్టకేతుర్చకీతానః కాశీరాజైచ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజైచ శైవచ్చ నరపుంగవః. వీరే కాకుండా దుష్టకేతువు, శేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురజిత్ కుంతిభోజుడు మరియు నరశ్రేష్ఠుడైన శైవ్యుడు కూడా పాండవ పక్షంలో ఉన్నారు. అలాగే 6వ శ్లోకం. యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాక్ష వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వయేవ మహారథాః. పరాక్రమంతుడైన యుధామన్యుడు, బలవంతుడైన ఉత్తమోజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారులు వీరందరూ మహారథులే. 10,000 మందితో ఒంటరిగా పోరాడగల యోధులు. యుద్ధం ప్రారంభానికి ముందే దుర్యోధనునిలో ఒక రకమైన భయం మొదలయ్యింది. పాండవుల సైన్య వ్యూహాన్ని చూసి ఆందోళన చెందాడు. తన సైన్యం పెద్దదైనప్పటికీ పాండవుల పక్షాన ఉన్న అసాధారణ యోధులను చూసి లోపల భయంతో వారి పేర్లను ద్రోణాచార్యునికి వివరిస్తున్నాడు. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమకూర్చుకున్నటువంటి సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తన ఆందోళనను వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలో ఉన్న మహారథులను 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైనటువంటి బలం కలిగిన ఒక్కో యోధులను చూపుతూ పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే. ద్రోణాచార్యునితో, ఆచార్య, ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులు, అస్త్ర విద్యా నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. శ్రీకృష్ణుడి యాదవ వంశానికి చెందిన సాత్యకి, అలాగే పాండవుల మామలైన విరాట ద్రుపద మహారాజులు, దుష్టకేతువు, శేకితానుడు, కాశీరాజు, పురజిత్, కుంతిభోజుడు, శౌవ్యుడు, యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు కూడా ఉన్నారు. వీరంతా మహారథులే అంటూ దుర్యోధనుడు వినయంగా ద్రోణాచార్యుడికి ఈ శ్లోకాలలో వివరించారు. చివటం కళావేదికని వీక్షిస్తూ మమ్ము ఎంతో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.